హలో ఫ్రెండ్స్, ఇవాళ పారుల్ యూనివర్సిటీ గురించి చూపిస్తున్నాం. సో పారుల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. సో ఇక్కడ మనకి గుజరాత్లో సిచ్యువేట్ అయ్యింది పారుల్ యూనివర్సిటీ. మన క్యాంపస్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్స్ కానీ, ట్రీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అంతా కూడా చాలా బాగుంది మనం అబ్జర్వ్ చేస్తే. సో క్యాంపస్ అంతా కూడా గ్రీనరీ ఉంది. మనం చూస్తే బిల్డింగ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ అండ్ ఆల్సో ప్లే గ్రౌండ్ ఏరియాస్ కానివ్వండి, అండ్ ఆల్సో ఫుడ్ కోర్ట్స్, మేబీ క్యాంపస్ మొత్తం కూడా గ్రీనరీతో ఫిల్ అయ్యి ఉంది. అండ్ రోడ్స్, ఎస్పెషల్లీ ద రోడ్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి కొంతమంది ఫౌండర్స్ ఫొటోస్, స్టాచ్యూస్ అవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ క్యాంపసెస్ మనకి గ్రౌండ్స్ పక్కనే ఉన్నాయి. అండ్ ఐ లవ్ యూ పారుల్ యూనివర్సిటీ ట్యాగ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ మనకి చాలా బిల్డింగ్ ఉంది. అండ్ ఆల్సో మనకు కొన్ని ట్రీస్ అండ్ దీస్ ఆర్ ద రోడ్స్. మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి పారుల్ యూనివర్సిటీ. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. పారుల్ యూనివర్సిటీ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ మనకి ఇక్కడ చిన్న ఆర్కిటెక్చర్ ఒకటి కనపడుతుంది. సో పారుల్ యూనివర్సిటీలో మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తే క్యాంపస్ చాలా వాస్ట్ క్యాంపస్ అనుకుంటా. అంటే మ్యాక్సిమం మనకి ఎన్ని ఎకర్స్ అయితే ఐడియా లేదు, కానీ చాలా పెద్ద క్యాంపస్ ఉంది. అండ్ క్యాంటీన్స్, మనకి క్యాంటీన్స్లో కూడా మనకి ఎస్పెషల్లీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ టెంపుల్స్ కానివ్వండి, అండ్ టెంపుల్స్, ఇంకా మనకి ఇక్కడ మెస్ కూడా చాలా బాగుంటుందని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. బట్ గుజరాత్ కాబట్టి తెలుగు స్టూడెంట్స్ మనకి అక్కడికి వెళ్తే ఏంటంటే కొంత ఎగ్జిస్ట్ అవ్వడం కొంత కష్టంగా ఉంటుంది. బట్ తెలుగు టైప్ ఆఫ్ ఫుడ్ కూడా వాళ్ళు అవైలబుల్గా పెడుతున్నారంటే, బట్ ఇట్ షుడ్ బి అన్ని కంట్రీస్, అన్ని స్టేట్స్ ఫుడ్కి మనం అలవాటు పడి ఉండాలి కాబట్టి ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. అండ్ మనకి ప్లే గ్రౌండ్స్ కనుక చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ లాన్ ఏరియా, సో లాన్స్ కనుక మనం చూస్తే లాన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి, లాన్స్. అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ సీనరీస్. సో క్యాంపస్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. బట్ ప్లేస్మెంట్స్ అంటారా, మన అది ప్లేస్మెంట్స్ అనేవి అల్టిమేట్గా ఏ గ్రూప్ తీసుకున్నా మనకి ఇదొకటి బ్యూటిఫుల్ ఏరియా బాగుంది. ఏ గ్రూప్ తీసుకున్నా చూడండి, బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, కొత్తవి అనుకుంటా. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి అప్ టు అవర్ నాలెడ్జ్. సో స్టూడెంట్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా కానీ. సో మేజర్గా మనకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్గా, నేను యాక్చువల్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ మెంబర్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, స్టూడెంట్కి మన కమ్యూనికేషన్ నాలెడ్జ్ అనేది కొంత ఉంటే డెఫినెట్లీ హీ విల్ సక్సెస్. ఇంగ్లీష్లో కనుక మేనేజ్ చేయగలిగితే ఆఫ్టర్ దట్ హీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అని చేయగలుగుతాడు. సో క్యాంపస్ సుభాష్ చంద్రబోస్ భవన్ అని పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్ నేమ్ పెట్టారు, సుభాష్ చంద్రబోస్, వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ బిల్డింగ్స్ కనుక చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వాస్ట్ బిల్డింగ్స్, మనకి చాలా పెద్ద బిల్డింగ్స్ మనకు కనపడుతున్నాయి. డిఫరెంట్ ఫ్యాకల్టీస్, డిపార్ట్మెంట్ వైడ్ మనకి బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది క్యాంపస్లో. ఫ్యాకల్టీ ఆఫ్ డిజైన్ అని, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మెకానికల్స్, ఇట్లా డిఫరెంట్ ఫ్యాకల్టీస్కి డిఫరెంట్ బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాన్ కూర్చోవడానికి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు క్యాంపస్లో. బీటెక్ లైఫ్ అంటే ఎంజాయ్ కదండి, బట్ ఎంజాయ్ చేస్తూ కూడా కొంత కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అల్టిమేట్గా వాళ్ళే సక్సెస్ అవుతారు. ఐ థింక్ ఫిట్నెస్ సెంటర్. సో ఫిట్నెస్ అనేది ఈ రోజుల్లో ఫిజిక్స్ సైంటిస్ట్ అండి, ఫేమస్ ఫిజిక్స్ సైంటిస్ట్ మనకి ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ వన్ ఆఫ్ ద ఫేమస్ సైంటిస్ట్. అండ్ పారుల్ యూనివర్సిటీ NAAC A++ ర్యాంకింగ్ ఇచ్చారు పారుల్ యూనివర్సిటీకి. సో గుజరాత్లో సిచ్యువేట్ అయింది. అండ్ ఫైనల్లీ నేషనల్ ఫ్లాగ్ అండి. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి.